మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. మహాకవి శ్రీశ్రీ గారు చెప్పిన ఒక మంచి మాట. ఘనంగా ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు. 10 కోట్ల తెలుగువారి ఆశ ఎన్టీఆర్కు భారతరత్న. తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు జయంతి నివాళులు. శోభాయమానంగా వసంత పంచమి పండుగ వేడుకలు. ఉగ్రదాడుల్లో హతులైన 40 మంది సిఆర్పిఎఫ్ వీర జవాన్లకు ఘన నివాళులు. ఆలపాటి రాజా పలు వార్డుల్లో పర్యటన. 2 ఓట్ల వ్యవహారంలో సజ్జలపై ధూళిపాళ నరేంద్ర విమర్శ. గత ప్రభుత్వం చేసిన తప్పులకు మాపై విమర్శల రేవంత్ రెడ్డి. తెనాలిలో సీకే మీడియా బ్యానర్పై కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం. జమ్మూ కాశ్మీర్లో సైనిక బలగాలే లక్ష్యంగా ఉగ్రమూకలు నిరంతరం దాడులకు పాల్పడుతుంటాయి. అయితే సరిగ్గా 5 ఏళ్ల క్రిందట ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్తాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సుకు చెందిన 40 మంది సైనికులు బలయ్యారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్పురాలో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. జమ్మూ నుండి సైనికులు శ్రీనగర్కు వెళుతుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడికి కాశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ను వినియోగించారు. ఈ దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్ 2019 ఫిబ్రవరి 26 తెల్లవారుజామున సరిహద్దులు దాటి ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ ఎయిర్ స్ట్రైక్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే తొలిసారి. ఈ సంఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14న బ్లాక్ డేగా పాటించాలని ప్రకటించింది. చిరస్మరణీయ నాయకుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ మాజీ ముఖ్యమంత్రి దివంగత శ్రీ దామోదరం సంజీవయ్య గారి గురించి తెలుసుకోవాలి. పదవి అనేది బాధ్యత, ప్రజలకు జవాబుదారీగా ఉండటం అని నిరూపించిన నాయకుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారు. 2 సార్లు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా విశిష్ట బాధ్యతలు చేపట్టిన సంజీవయ్య గారు చిత్తశుద్ధితో పనిచేశారు. పేదలకు భూముల పంపిణీ, వృద్ధాప్య పింఛన్లు, కార్మికులకు బోనస్ లాంటివి ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా నిలిచారు. బాలికలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావటం, లిడ్ క్యాప్ స్థాపన, పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు వంటివి శ్రీ సంజీవయ్య గారు చేపట్టారు. సంక్షేమం, అభివృద్ధి కలబోతగా నేతలు దూరదృష్టితో ఆలోచించాలని ఆయన తెలియజేశారు. వసంత పంచమి హిందూ ధర్మశాస్త్రంలో చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు వసంత పంచమి సందర్భంగా పెళ్లిళ్లు విస్తృతంగా జరిగాయి. వివాహాది శుభకార్యాలకు దీన్ని ఉత్తమమైనదిగా భావిస్తారు. మాఘమాసంలో 5వ రోజు వసంతకాలం మొదలయ్యే రోజు. అన్నింటికంటే సరస్వతీదేవి పుట్టినరోజు కాబట్టి వసంత పంచమికి విశేష ప్రాధాన్యం కలిగింది. వసంత పంచమి రోజునే పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. చదువులకు, జ్ఞానానికి తల్లి అయిన సరస్వతీదేవి జన్మదినాన పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే జ్ఞానవంతులు అవుతారని నమ్ముతారు. లలిత కళలు అభ్యసించే వాళ్ళు కూడా వసంత పంచమి రోజునే వాటికి శ్రీకారం చుడతారు. దేశవ్యాప్తంగా వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేసే కార్యక్రమాలు జోరుగా సాగాయి. పొదలకూరు పట్టణంలోని షిరిడీ సాయి మందిరంలో బుధవారం వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం జరిపించారు. సాయి మందిర సేవా సమితి సొసైటీ కార్యదర్శి నాగిశెట్టి దామోదర్రావు, శశిప్రభ దంపతులు
తొలుత సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసస్వామి చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. నాగిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా వసంత పంచమి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ తన పార్టీ క్యాడర్తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ అనే ఒక వ్యక్తి ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, అతడు ఒక కళాకారుడు. తన నటనా శైలితో భారతదేశంలో ఉండే హిందూ దైవభక్తుల మనస్సు ఆకర్షించినటువంటి వ్యక్తి. రాముడిగా, రావణాసురుడిగా, అర్జునుడిగా, కృష్ణునిగా, దుర్యోధనునిగా, భక్తునిగా ఇలాంటి అనేక పౌరాణిక సినిమాలలో నటించి మన దేశ ఆధ్యాత్మికతను తెలియజేసిన మహానటుడు మన నందమూరి తారక రామారావు. భారతీయుడుగా, తెలుగువాడిగా సుప్రసిద్ధుడు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడారా నీ తల్లి భూమి భారతిని అని ఏ దేశం వెళ్ళినా మన దేశం తెలుగువారి ప్రాముఖ్యతను చాటి చెప్పిన యుగపురుషుడు. 30 సంవత్సరాల నుంచి ఇలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని కోరుతున్నప్పటికీ అప్పటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మరియు బీజేపీ ప్రభుత్వాలు స్పందించలేదు. హిందువుల ఆత్మగౌరవం నిలిపిన వ్యక్తికి భారతరత్న ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. పొన్నూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్ర కుమార్ ఎన్టీఆర్ భవన్ అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సజ్జల కుటుంబం 2 ఓట్ల వ్యవహారంపై విమర్శించారు. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఒక జర్నలిస్టుగా ఈనాడులో పనిచేశాడు, ఆంధ్ర భూమిలో పనిచేశారు, ఉదయంలో పనిచేశారు. జర్నలిస్టుగా సుదీర్ఘమైన అనుభవం ఆయనకుంది. తర్వాత సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్గా పనిచేశారు. ఇవాళ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంతంగా అధికారాన్ని చెలాయించే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. నాకు అలాగే ఆయన కొడుకు, వాళ్ళేమి రోడ్డు మీద ఉన్నాళ్ళు కాదు, అడ్రస్లు లేనాళ్ళు కాదు, తెలియనాళ్ళు కాదు. ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఇవాళ ఈ సోషల్ మీడియాలో ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు సృష్టించే శక్తి ఉన్న బలమైన కుమారుడు ఆయనకి. మరి అటువంటి వ్యక్తులు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయటంతో పాటు ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టించే బాధ్యతని సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు తీసుకున్నారనేది స్పష్టం అవుతా ఉంది. ఆయన చాలా చెప్పాడు, నేను చివరిలో మళ్ళీ చెప్తాను. నైతికత, అనైతికత ఇవన్నీ చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆయన ఏదైతే ఫామ్ 7 అనేది ఒక రెఫరెన్స్ నెంబర్ పెట్టాడో దాన్ని తీసుకుంటే పొన్నూరు నియోజకవర్గంలో ఆయన ఓటు కోసం అప్లై చేశాడు. ఎప్పుడు అప్లై చేశారు? ఆయన 13/10/2023 ఆయన పొన్నూరు నియోజకవర్గంలో అప్లై చేశాడు. బిఎల్ఓని ఎప్పుడు అపాయింట్ చేశారు? ఇది మీరు ఎవరైనా ఆయన ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్ ఆన్లైన్లో కొడితే ఆ రికార్డు మొత్తం దొరుకుద్ది, ఎవరైనా కొట్టచ్చు. యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికితీయటమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర ఫైనల్ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. విశాఖలోని 8 వేదికల్లో 5 క్రీడాంశాల్లో పురుషుల, మహిళల జట్ల మధ్య ఫైనల్స్ను ప్రేక్షకులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. మహిళల విభాగంలో క్రికెట్ విజేతగా ఎన్టీఆర్ జిల్లా సిద్ధార్థనగర్, రన్నరప్గా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, సెకండ్ రన్నరప్గా ప్రకాశం జిల్లా చిరకూరపాడు జట్టు నిలిచాయి. వాలీబాల్ విజేతగా బాపట్ల జిల్లా నిజాంపట్నం, రన్నరప్గా కర్నూలు జిల్లా మామిడాలపాడు, సెకండ్ రన్నరప్గా అన్నమయ్య జిల్లా కుచ్చువారిపల్లి జట్లు నిలిచాయి. బ్యాడ్మింటన్ విజేతగా బాపట్ల జిల్లా స్వర్ణ, రన్నరప్గా వైఎస్ఆర్ జిల్లా శంకరాపురం, సెకండ్ రన్నరప్గా కర్నూలు జిల్లా 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ జట్లు నిలిచాయి. ఖోఖో విజేతగా ప్రకాశం జిల్లా పోలిరెడ్డి బజార్,
రన్నరప్గా కృష్ణా జిల్లా నెహ్రూ సెంటర్ చౌక్, సెకండ్ రన్నరప్గా కాకినాడ జిల్లా బీసీ కాలనీ జట్లు నిలిచాయి. కబడ్డీ విజేతగా విశాఖ జిల్లా లాసన్స్ బే కాలనీ, రన్నరప్గా ప్రకాశం జిల్లా పాకాల, సెకండ్ రన్నరప్గా అనకాపల్లి జిల్లా సాలపువానిపాలెం జట్లు నిలిచాయి. పురుషుల విభాగంలో బ్యాడ్మింటన్ విజేతగా ఏలూరు జిల్లా శేఖర్ వీధి, రన్నరప్గా తిరుపతి జిల్లా బేరీపేట, సెకండ్ రన్నరప్గా వైఎస్ఆర్ కడప కాగితాలపెంట జట్లు నిలిచాయి. వాలీబాల్ విజేతగా బాపట్ల జిల్లా బేతపూడి, రన్నరప్గా మన్యం జిల్లా బలిజపేట, సెకండ్ రన్నరప్గా చిత్తూరు జిల్లా కొత్తపల్లె జట్లు నిలిచాయి. ఖోఖో విజేతగా బాపట్ల జిల్లా పొంగులూరు, రన్నరప్గా అనకాపల్లి జిల్లా తుమ్మపాల, సెకండ్ రన్నరప్గా ప్రకాశం జిల్లా రుద్రవరం జట్లు నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగిన ఈ క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమాన్ని విశాఖపట్నంలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని మట్టిలోని మాణిక్యాలను వెలికితీసి ఎంపికైన క్రీడాకారులకు శిక్షణనిచ్చి జాతీయ అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర మెగా టోర్నీని నిర్వహించిందని, ఇకపై ప్రతి ఏటా ఈ పోటీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రీడల్లో పోటీ పడిన 25,40,000 మంది క్రీడాకారులకు అన్ని దశలలో కలిపి 12,21,00,000 నగదు బహుమతిని, 37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. తెనాలి పట్టణంలో జరిగిన 20, 23, 24, 25 వార్డుల సమీక్షా సమావేశంలో మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని రానున్న ఎన్నికలు అత్యంత కీలకమని, అధికార వైసీపీ మళ్లీ గెలవటానికి ఎన్ని కుట్రలైనా పన్ని మనలో ఆత్మస్థైర్యం దెబ్బతీయటానికి శతవిధాల ప్రయత్నం చేస్తోందని, అందరం కలిసికట్టుగా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసి భవిష్యత్తుకు గ్యారంటీలోని సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యం చేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సీకే మీడియా బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో బుధవారం ఉదయం చిత్రం షూటింగ్ తెనాలిలో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలల చిత్ర ఆవశ్యకతను వివరిస్తూ నేటి విద్యా వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న అమిరినేని వెంకటప్రసాద్, సాధు సుస్మిత, కన్నెగంటి రవిలను అభినందించారు. చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న చైల్డ్ సూపర్ స్టార్ కేజీఎఫ్ భానుప్రకాష్, అయినాల మల్లేశ్వరరావు, దేవరపల్లి వీరయ్య తదితరులపై కీలక సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరించారు. ఎం శ్రీకాంత్, ఎం సుబ్బారావు, సంజయ్ల పర్యవేక్షణలో డిపిఓలుగా రమేష్, భాస్కర్, ఆర్ట్ డైరెక్టర్గా ఎం వెంకట్, కె శ్రీనులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి డిపిఓలుగా రమేష్, భాస్కర్, ఆర్ట్ డైరెక్టర్గా ఎం వెంకట్, కె శ్రీనులు పనిచేస్తున్నారు. మేకప్, కాస్ట్యూమ్ డిజైనర్గా వెనుగళ్ల వెంకటేశ్వరరావు, స్టిల్స్ డి మధు సాంకేతిక నిపుణులుగా ఈ కార్యక్రమాన్ని ఎం శ్రీకాంత్, ఎం సుబ్బారావు, సంజయ్లు పర్యవేక్షిస్తున్నారు. అందులో ముఖ్యంగా చైల్డ్ సూపర్ స్టార్ మాస్టర్ భాను, లిటిల్ భాను ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర చేస్తున్నారు. అదేవిధంగా భూస్వామి క్యారెక్టర్లో వెంకట గారు, ఈ భాను మదర్గా గోము గారు ఇదంతా చేస్తున్నారు. హైదరాబాద్ కళాకారులే కాకుండా మన స్థానిక కళాకారులు కూడా ఇందులో చాలా ప్రధానమైన పాత్రలు పోషిస్తున్నారు. తెనాల నుంచి వచ్చే కళాకారునైనా నేను ఎంకరేజ్ చేస్తాను. ఈ సినిమాని మా మిత్రుడు అమరనేని వెంకట శివరాం ప్రసాద్ అండ్ కన్నిగంటి రవి, సాధు స్వప్న గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మార్చి 2nd వీక్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరుగుతుంది. దాదాపు తెనాల నుంచి ఒక 30-40 కిలోమీటర్ల రేడియస్లోనే పూర్తి సినిమా షూటింగ్ పూర్తవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చలో నల్గొండ నిరసన బహిరంగ సభ ఏర్పాటు చేసిన అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై విమర్శల వర్షం కురిపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు మేం కొత్తగా వచ్చి పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుందని, 4 పిల్లర్స్ బాగా దెబ్బతిన్నాయని, మేడిగడ్డ ప్రాజెక్టులో నీరు నింపడానికి అవకాశం ఎలా ఉంటుందని విమర్శించారు. ఈరోజు మీరు నల్గొండలో మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాలు ఇరిగిపోయినా, చేత కాకపోయినా, నేను సభకు వచ్చినా, మీకోసం వచ్చినా అని అంటున్నావు. నువ్వు వాళ్ళ కోసం ఎన్నడూ రాలే. వాళ్ళ కోసం వచ్చే లక్షణమే నీకు లేదు. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే
ఎంతోమంది గొప్ప వ్యక్తులు చనిపోతే కూడా చూడని వ్యక్తివి నువ్వు. ఈరోజు నీ కుర్సీ పోయింది కాబట్టి ఆ కుర్సీని ఎత్తుక్కుంటా మళ్ళీ నల్గొండకి వెళ్ళావు. ఎందుకంటే ఖమ్మము, నల్గొండ, మహబూబ్నగర్లో 36 సీట్లు ఉన్నాయి. ఖమ్మంలో 10, నల్గొండలో 12, మహబూబ్నగర్లో 14. ఖమ్మంలో 1 సీటు గెలిచాడు, నల్గొండ 1 సీటు గెలిచాడు, మహబూబ్నగర్లో 2 సీట్లు గెలిచాడు. 36 సీట్లల్లో ఈ మొనగానికి వచ్చినాయి 4 సీట్లు. రేపు పార్లమెంట్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందేనా, నాకు కాలు లేదు, నేను అవుటివాడిని, నేను నడవలేకపోతున్నా అని అడుక్కోవడానికి, ఓట్లు అడుక్కోవడానికి వేసిన ఎత్తుగడ. ప్రతిరోజు సాయంత్రం 9 గంటలకు వచ్చే మా అబ్బాయి టీవీ న్యూస్ని వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ని ఫాలో అవ్వదు, ట్రెండ్ని సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబ్బాయి టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.